సబ్బవరం మండలంలోనే అత్యధికంగా ఈ ఏడాది 105 మంది కొత్త విద్యార్థులను చేర్చుకొని అగ్రగామిగా నిలిచిన ఆరిపాక జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం నిర్వహించిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఆహుతులను ఆకట్టుకుంది. ఈ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి రవీంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నేత శరగడం సురేష్ ఇక్కడి పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ప్రగతి సాధించిన విద్యార్థులకు తాను బహుమతులు ఇస్తానని హామీ ఇవ్వగా, మరో జనసేన పార్టీ నేత చినబాబు రాజు వచ్చే భారత స్వాతంత్ర్య వేడుకలకు విద్యార్థులకు స్వీట్స్, ఫ్రూట్స్ ఉచితంగా పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ పాఠశాల ఇంగ్లీష్ టీచర్ రామలక్ష్మి విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో తల్లికి వందనం పథకం, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురించి నేర్పించిన స్పీచ్లు ఆకట్టుకున్నాయి. 7వ తరగతి విద్యార్థి లక్ష్మి మాట్లాడిన తీరు ప్రశంసలు పొందింది. అంటే కుటుంబం, పాఠశాల రెండు చక్రాల లాంటివి. పాఠశాలలో విద్యను అభ్యసిస్తే కుటుంబంలోనే పునాది వేసుకుంటుంది. విద్యార్థి మంచి భావి భారత పౌరులుగా ఎదగాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉంది. ఇక్కడ మేము మంచి చదువుతో పాటు మంచి నడవడిక, క్రమశిక్షణ మరియు జీవితంలో ఎలా ఎదగాలో నేర్చుకుంటున్నాం. మన ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయి. మన పాఠశాలలో చదివిన ఎందరో విద్యార్థులు చాలా ఉపయోగకరంగా, మేము చదువుకోవడానికి, మేము ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు, మా పాఠశాలలో ఉపాధ్యాయుల బోధన, మధ్యాహ్న భోజనం, రాగి జావ, గుడ్డు, చిక్కీ, ఆరోగ్య పరీక్షలు అన్నీ సమగ్ర అభివృద్ధిలోకి తోడ్పడుతున్నాయి. మాకు ఈ విధంగా సహాయం చేస్తున్న ప్రభుత్వం వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పుతున్న మా గురువులకు, మా తల్లిదండ్రులకు తెలియజేయమన్నది ఏమనగా, మేమందరం మా వంతుగా బాగా చదివి మంచి పౌరులుగా ఎదుగుతాం, మా దేశానికి సేవ చేస్తామని సగర్వంగా చెబుతూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ సెషన్లో ఇంటరాక్షన్లో మీరు తెలిసేసినటువంటి సూచనలు, మీరు ఇచ్చేటువంటి సలహాలు, మీరు గుర్తించేటువంటి గ్యాప్స్ అన్నీ కూడా నేను ప్రధానోపాధ్యాయుడిగా టీచర్స్ నుంచి కలెక్ట్ చేసి వాటిని సెగ్రిగేట్ చేసి వాటి విషయమై మరలా మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుంటామని తెలియజేస్తున్నాను. ఇక రెండవది, మీరు మధ్యాహ్న భోజనం కూడా రుచి చూడాలి, సహపంక్తి భోజనం చేయాలి. దానిలో కూడా ఏదైనా సరే మీరు తగిన సూచన ఏదైనా ఇస్తే మిమ్మల్ని ఒక దగ్గరగా మాట్లాడతాను. బెటర్గా ఇంకా చేయడానికి మీ యొక్క సలహాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగే మీరు మేడం గారు చెప్పారు, మరోసారి నేను కూడా విన్నవిస్తున్నాను, 105 మంది విద్యార్థులు ఒక స్కూల్కి కొత్తగా జాయిన్ అవడం అంటే ఇది మన మండలంలోనే అరుదు, లేదు ఎక్కడ కూడా.
ఆరిపాక స్కూల్ గురించి ఎటువంటి నమ్మకం ప్రజల్లో కలిగించి ముందుకి కష్టపడి పనిచేస్తున్నారు. అయితే ఈ 105 కొంతమంది కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి యూనిఫామ్స్ అవి ఇవ్వలేకపోయాము. అయినా సరే వాళ్ళ గురించి వెంటనే మేము నివేదించాం. త్వరితగతిన అవి యూనిఫామ్స్ వస్తాయి, ఏం దిగులు పడకండి. అయితే మీకు మాట ఇచ్చిన ప్రకారం బెటర్ ఎడ్యుకేషన్ మేము ఇస్తున్నాం అని మీ పేరెంట్స్ తెలియజేశారు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి మేము మా మాటను నిలబెట్టుకొని మరింత ముందుకి వస్తాము. ఈ పిల్లల యొక్క భవిష్యత్తు మా మీద ఆధారపడి ఉందని మేము గ్రహిస్తున్నాం.